నరేంద్ర మోడీకి పాలాభిషేకం జుక్కల్ మండలంలో మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది। ముఖ్య ఉద్దేశం దేశంలో నివసిస్తున్న పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు 24% ఉన్న నిత్యావసర వస్తువులు జీఎస్టీ తగ్గించడం జరిగింది। ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ పార్లమెంట్ సభ్యులు బీపీ పటేల్, మారుతి జీవన్, గోరఖ్నాథ్, సీనియర్ నాయకులు పాకలి పవన్, ప్రశాంత్ పటేల్, మాధవ దేశాయ్, బాలాజీ పటేల్ పాల్గొన్నారు। నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, బీబీ పాటిల్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, అరుణాచలం మేడం గారి నాయకత్వం వర్ధిల్లాలి, భారత్ మాతా కీ జై। భారతదేశంలోని ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు మనందరికీ తెలుసు, ధరల పైన మరి సామాన్య ప్రజలు కూడా వస్తువులు కొనుక్కోవడానికి ఇబ్బంది పడుతున్నారనే విషయంలో మరి మొన్ననే మన నిర్మలా సీతారామన్ గారు ఫైనాన్స్ మంత్రి గారు మరి పార్లమెంట్లో చెప్పడం జరిగింది। మరి వాడకంలో ఉన్నటువంటి వస్తువుల పైన 24% మరి జిఎస్టీ మరి తగ్గిస్తామని చెప్పడం జరిగింది। అంతేకాకుండా అనేక వస్తువులపై మరి భారతదేశంలోని జిఎస్టీ నియంత్రణ చేస్తాము, తప్పకుండా సామాన్య ప్రజలు కూడా వస్తువులు కొనుక్కునే విధంగా ఈ జిఎస్టీని తగ్గిస్తామని చెప్పడం నిజంగా కూడా అందరికీ కూడా సంతోషకరమైన విషయం। ఎలక్ట్రానిక్స్ కానీ, కార్లు కానీ మరి వాడకంలో ఉన్నటువంటి అనేక వస్తువుల పైన జిఎస్టీ తగ్గిస్తున్న తరుణంలో మరి సామాన్య ప్రజలు కూడా కొనుక్కునేందుకు మరి ఇది ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి భారతదేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలు, బీద ప్రజలు అందరూ కూడా మరి నరేంద్ర మోడీకి ధన్యవాదాలు చెప్పడం జరిగింది। వాటి మేము అందరం కూడా ఈరోజు పాలాభిషేకం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది। నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో భారతదేశంలో ప్రజలందరూ కూడా సుఖంగా ప్రశాంతంగా ఉండి సామాన్య ప్రజలకు కూడా అన్ని అందుబాటులో ఉండే విధంగా మరి చేస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వకంగా